హాయ్ అండి, నేను ఇప్పుడు కొబ్బరి జున్ను చేస్తున్నాను. ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. శుభ్రంగా కడిగి 4 గంటలు నానబెట్టుకోవాలండి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాము, బియ్యం తీసుకున్న కప్పుతోటి కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. ఒక టెంకాయ అండి ఇది. మొత్తం మిక్సీకి వేసుకుంటున్నాను. కొబ్బరి బౌల్లో వేసుకుంటున్నాను. మెత్తగా వేసుకునే అవసరం లేదు, ఇలా వేసుకుంటే సరిపోద్ది. 4-5 గంటలు నానబెట్టానండి. ఇంకా ఎక్కువ నానబెట్టుకున్నా పర్వాలేదు, ఎంత నానితే అంత మంచిది. ఇవి కూడా మిక్సీకి వేసుకుంటున్నాను. చూడండి, మిక్సీ పట్టుకున్న బియ్య పిండిలో 4 యాలకులు, మిరియాలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. కప్పు బియ్యం, కప్పు కొబ్బరికి 1.5 కప్పు బెల్లం వేసుకోవాలా. నేను ఇక్కడ బెల్లం పొడి తీసుకున్నానండి. ఏ బెల్లం అయినా వేసుకోవచ్చు. ఈ బెల్లం మంచిదండి ఆరోగ్యానికి, అందుకని బెల్లం పొడి వేస్తున్నాను. ఇదిగోండి, దీనికి ఏ కప్పుతో బియ్యము బెల్లం వేసామో ఆ కప్పుతోటే పాలు తీసుకున్నానండి. కొద్దిగా పాలు వేసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీకి వేసుకున్న బెల్లము బియ్యం వేసుకున్నాం కదండి, ఇవి మొత్తం కొబ్బరి పొడిలో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మొత్తం కలిపి ఇలా వచ్చింది కదా. ఇందాక మనం పాలు ఉన్నాయి కదా కప్పులు, అవి కూడా పోసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వచ్చిందండి. కప్పు పాలు పట్టినాయి నాకు. ఇలా వస్తే చాలండి. అంత గట్టిగా ఉండకూడదు, అంత లూజుగా ఉండకూడదు. ఇడ్లీ పాత్ర పెట్టుకున్నానండి, దాంట్లో వాటర్ పోసుకుంటున్నాను. స్టాండ్ ఒకటి పెట్టుకొని 5 నిమిషాలు వేడెక్కనియండి. చుట్టూ ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేస్తే బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసి గిన్నెలో అడుగులు రాసుకుంటున్నాను, అడుగు కరుసుకోకుండా ఉంటుంది. కొబ్బరి జున్ను కోసం మొత్తం గిన్నెలో వేసుకుంటున్నానండి. ఈ గిన్నె పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని ఇడ్లీ పాత్ర మూత పెట్టాలండి. అట్లా ఇదిగోండి, ఉడికింది. నాకు 40 నిమిషాలు చూస్తే ఉడకలేదండి. 55 నిమిషాలు పట్టిందండి ఉడికేసరికి. దీన్ని తీసి పక్కన పెట్టుకొని గంట సేపు చల్లారనియాలండి. చల్లారిందండి. కత్తితోటి చుట్టూ కట్ చేస్తే తేలిగా నేటి ఇలా బాళ్ళు ఇచ్చుకొని దాన్ని తిరగబెట్టేసుకోవాలి. ఇలా వేసుకొని పెట్టి పైకి అలా బాగుంటుందండి. ఇది నడుము నొప్పులున్నా, మొలకాళ్ళ నొప్పులున్నా పిట్టులాగా చేసుకోవచ్చు, ఇలా కేక్ లాగా చేసుకోవచ్చు అండి. చూడండి ఎలా వచ్చింది, ఎంత బాగుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. పాతకాలంలో చిన్నప్పుడు చేసేవాళ్ళండి మా అమ్మ వాళ్ళు. థ్యాంక్ యూ అండి.